ఇవన్నీ ఈటల రేవంత్ రెడ్డి గారు. వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి తల్లోజు ఆచార్య గారు ఉన్నారు. అయితే ఆచార్య గారితో మాట్లాడే ముందు ఇక్కడ ఒక అంశాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆచార్య గారు, ఇప్పుడు ప్రధానంగా చూస్తే మీరు మూడు రాజకీయ పార్టీలకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అంటే ఇప్పుడు బీసీలకి ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో. సో బీజేపీ కనుక చూస్తే మరి బీసీ చేతిలో నుంచి అగ్రవర్ణం చేతిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఈ కులాల గురించి మాట్లాడేటప్పుడు వారిని ఓటు బ్యాంక్గా చూస్తున్నాయా, లేకపోతే నిజంగానే కులాలకు న్యాయం చేయాలని చూస్తాయి? సో దీంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ అగ్రవర్ణాలు లేకపోతే ఇంకోటని కాదు, ఇతర కులాలు, బీసీలు, ఓబీసీలు, మైనార్టీలు, అదేవిధంగా దళితులు కాకుండా ఇతర కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు. సో వారిని ఎవరో దృష్టిలో పెట్టుకోవాలనేది కూడా ఈ అంశంలో మనం ఈ చర్చలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఆచార్య గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది ఆచార్య గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఛానల్ ఉన్నటువంటి రవల్లి గారికి, అదేవిధంగా మల్లన్న గారికి, మీకు మీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కరిస్తూ, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనేక సంవత్సరాలు, దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధినాయకుడు గత 3 సంవత్సరాల సంధి వల్లవేస్తున్నటువంటి అనేక అంశాలల్లా ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం జరిగింది. అవును, 50-60 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏకధాటిగా పరిపాలించి, ఈ దేశాన్ని అనేక సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా ఇదే కాంగ్రెస్ పార్టీ పరిపాలించి, పెద్దలు మల్లన్న చెప్పినట్టు గరీబీ హటావో అనే నినాదాన్ని ఇందిరాగాంధీ ఇస్తే, ఈ కాంగ్రెస్ నాయకులు గరీబులను హటావో అన్నట్టు చేస్తారు. ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన వీళ్ళు బీసీలకు అభివృద్ధి తీసుకొస్తే ఎవరన్నా వద్దన్నారా? దళితులని ఎవరన్నా అభివృద్ధి చేస్తే వద్దన్నారా? మైనార్టీలని అభివృద్ధి చేస్తుంటే ఎవరన్నా వద్దన్నారా? ఈ గత 15-20 సంవత్సరాలలోనే కాస్తో కూస్తో మైనార్టీలు కానీ, దళితులు కానీ, బడుగైన వర్గాలు కానీ కాస్త ఈ యొక్క ప్రభుత్వాలు మార్పు జరిగిన తర్వాతనే ఈ ప్రజల్లో మార్పు వచ్చింది అనేది వాస్తవం. ఇవాళ ఓబీసీలు, దళితులు, మైనార్టీలని ప్రతినిత్యం జపం చేస్తున్న వీళ్ళు, మరి నిజంగా వీళ్ళు ఒకప్పుడే వీళ్ళ గురించి ఆలోచన చేసి ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి 8 రాష్ట్రాలలో 0 వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. 90% జనాభా పేద వర్గాలు ఉంటే 10% ధనిక వర్గాలకు కట్టబెట్టి ఈ దేశ సంపద అంతా దోచిపెట్టింది కాంగ్రెస్ కాదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సంపద అంతా అనేక స్కాముల మీద, ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్ని స్కాములు జరిగినావో ఒకసారి వాళ్ళ ప్రభుత్వాలే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కోర్టులకి బయటకు వచ్చి ఆ తర్వాత వాళ్ళ మంత్రులనే వాళ్ళే అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఇవాళ మన కళ్ళ ముందు అనేకం కనపడ్డాయి. అవును, ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ 3 సంవత్సరాల నుంచి ఏదైతే ఇతను భారత్ జోడో యాత్ర అని చెప్పి చేపడుతున్నటువంటి యాత్ర ఏదైతే చేసిండో, ఈ యాత్ర వల్ల ఈ దేశ ప్రజలు ఏదో పరివర్తన చెందిరని కాంగ్రెస్ భ్రమపడితే, భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ వాపస్ జోడో అయిపోయింది ఈ దేశంకి వెళ్ళి. ఈ దేశంలో పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంది కదా ఆచార్య గారు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాలల్లా కాంగ్రెస్ పుంజుకోలే, బీజేపీ కొన్ని నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ టిఆర్ఎస్ పార్టీని ఏ రకంగా అధికారం దింపాలని ప్రజలు అనుకున్నప్పుడు అనుకోని పరిస్థితులలో కాంగ్రెస్ చేతిలో పడ్డది. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి వెనుకున్నటువంటి ఆంతర్యం, బండి సంజయ్ గారిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చారు కాబట్టి బీజేపీ అధికారం కోల్పోయిందంటారు మీరు. కొన్ని కారణాల వల్ల, కొన్ని నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి విశ్వాసం ఏదైతే ఉండేనో
అనుకోని పరిస్థితులలో యూటర్న్ తీసుకున్న కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిన తర్వాత ఆ హామీలను ఇక్కడ చెప్పడం వల్ల ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము పోతే బాగుంటదని అనేక వర్గాలలో వచ్చినటువంటి ఆక్రోశం వల్లనే కాంగ్రెస్ వచ్చింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏదో కృషి చేస్తేనో, ఇక్కడ కాంగ్రెస్ ఏదో మంచి చేస్తేనో, ఇక్కడ ప్రజలకు ఏదో ఒరగబెడతారు. ఇలా 18 నెలల నుంచి ఇక్కడ ఒరిగింది ఏం లేదు. అంటే ఇప్పుడు బీజేపీ కన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ బలంగానే ఉన్నాయి కదా, లేదంటారా? వాస్తవంగా నేను ఏమంటున్నంటే అప్పుడున్న పరిస్థితులలో 3 పార్టీలు ఈక్వల్ స్టేజ్లు ఉన్నాయి. అవును. అయితే బీజేపీని తీసుకొచ్చే క్రమంలో మా బీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది అకస్మాత్తుగా అవతల కాంగ్రెస్ తోటి కుమ్మక్కై కొన్ని పదవులకు ఆశపడి ఒక 6-7 మంది కాదు, మీ పార్టీని మీరే డిగ్రేడ్ చేసుకుంటున్నారు ఆచార్య గారు. మీ పార్టీలో కొంతమంది నేతలు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారని. బీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరు కలిసి మా పార్టీలోకి వచ్చి మా పార్టీలో ఉండి మమ్మల్ని చివరి నిమిషంలో వెన్నుబడి దశల వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోవడము ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ పాయింట్ అయ్యి అధికారంలోకి వచ్చిర్రు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది లేదు. నేను ఒకటే చెప్తున్నా, భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడ్డదా, కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైందా? దీని మీద ఒకసారి కాంగ్రెస్ వాళ్ళని చెప్పమనండి. భారత్ జోడో యాత్ర చేస్తే ఇవాళ హర్యానాలో ఏమైంది, మహారాష్ట్రలో ఏమైంది, ఢిల్లీలో ఏమైంది వాళ్ళ ప్రజలు అంటే రాహుల్ గాంధీ గారి వైఫల్యమే అంటారా కంప్లీట్ గా? 100% కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ రవలి గారు రెస్పాండ్ అవ్వండి మేడం, రెస్పాండ్ అవ్వండి. సమాధైపోయింది. అయితే నేను చెప్పేది ఏంటంటే 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులు గుర్తురాలే, ఓబీసీలు గుర్తురాలే, బీసీలు గుర్తురాలే, మైనార్టీలు గుర్తురాలే. 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి అప్పుడేమో స్కాములు గుర్తొచ్చినాయి. స్కాములు ఎవరు చేయలేదు? అందరూ అన్ని రాజకీయ పార్టీల్లో నాయకులు చాలా మంది స్కాముల్లో ఇరుక్కుపోయారు, అనేక కేసుల్లో ఇరుక్కుపోయారు. ఏ పార్టీ వాళ్ళు ఇరుక్కుపోయారు? ఏ పార్టీ వాళ్ళు జైలు ఉన్నారు? అంటే ఒక కాంగ్రెసేనా? ఒక కాంగ్రెసే స్కాములు కాంగ్రెస్ వాళ్ళే చేశారా? మిగతా ఎవరు కేసులు ఎదుర్కోలేదా? ఇవాళ ఓబీసీల మీద 50 ఏళ్ళు లేని ప్రేమ ఇప్పుడు వచ్చింది. వాళ్ళు ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని చేతుల్లో తిప్పుకుంటూ తిరుగుతుర్రు. ఆ రాజ్యాంగాన్ని పొందబెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. ఒక్క నిమిషం అన్న, మీరు ఒక బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేసిందంటే మీకు కనీసం బీసీల మీద కనీసం ఒక అవగాహన ఉన్నది అనుకున్నాం. కానీ ఇంత మీరు వర్స్ట్ మాట్లాడతారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ కూడా వాళ్ళు గొడవలు పడడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకుంటున్నారు. వాళ్ళ మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. నాకు టైం ఇచ్చింది, ఒక్క నిమిషం. ఆచార్య గారు మళ్ళీ మాట్లాడదురు, సమయం అందరూ సమానంగా తీసుకుంటారు. నేనేమంటున్నంటే మీకు దళిత్ ఇప్పుడు గుర్తుకొచ్చిర్రు, మైనార్టీలు ఇప్పుడు గుర్తుకొచ్చిర్రు, దాంతో పాటు ఎస్సీలు ఇప్పుడు ఏదైతే బీసీలు ఇప్పుడు గుర్తుకొచ్చారు. ఆచార్య గారు మైనార్టీలకి పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే, అది నో డౌట్ అట్ ఆల్. దేశం మొత్తం భారతదేశంలో మైనార్టీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్. చాలా మేధావి అనుకున్నాము, మీకు ఒక పెద్ద మెమోరీ పవర్ ఎక్కువ ఉంటదని నేను ఇంతవరకు అనుకున్నా. కానీ మీరు అవన్నీ మర్చిపోతున్నారు. ఒక దళితులను గాని, మహిళలను గాని, మైనారిటీలను గాని, ఎస్సీలను గాని, ఎస్టీలను గాని చట్టసభలో కూర్చోబెట్టిన ఘనత ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీది ఫస్ట్. మీరు ఒక గిరిజన రాష్ట్రపతిని కనీసం పార్లమెంట్ ఓపెనింగ్ కూడా లోపలికి అడుగు పెట్టని మీరు ఏం మాట్లాడుతున్నారన్నా? ఈ రోజు మీకు బీసీ ప్రధాని అని చెప్తారు కదా, కనీసం బీసీ ప్రధాని బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తే దానికి కూడా మీరు అప్రిషియేట్ చేయలేని పరిస్థితులలో ఉన్నారంటే ఏం మాట్లాడుకుంటాం? మీ ఇంటర్నల్ ఇష్యూస్, మీ పార్టీ ఇష్యూస్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము పనిచేసినాయని మీరు మాట్లాడుకుంటున్నారు. మీ ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటే మీరు గొడవ పెట్టుకోండి, పక్క వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నించద్దు. బండి సంజయ్ గొప్పోడు అంటున్నారు, కిషన్ రెడ్డి
గొప్పవాడు కాదని మీరే మాట్లాడుతున్నారు. అంటే అలా ఏం అనలేదు రవలి గారు, అలా ఏం అనలేదు. అంటే బండి సంజయ్ గారి ఎపిసోడ్ ని నేనే తెర మీదకి తీసుకొని వచ్చా. మా పార్టీ కొన్ని తప్పులు చేసింది కాబట్టి మేము ఓడిపోయాము, కాంగ్రెస్ గెలిచిందంటే బండి సంజయ్ గారిని మార్చారా, అదేనా మీరు చేసిన తప్పు అని అడిగా. తీసుకోవాల్సిన నిర్ణయాల వల్ల అదే కదా నేను అడిగిన దానికి వారు దాంతో పాటు ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయన్నారు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనేది వారి అభిప్రాయం. సేమ్ అదే దెబ్బ అదే విషయం క్లియర్ గా చెప్తున్నారు. ఈ రోజు గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొని 60 సంవత్సరాలుగా దేశంలో అనేక పబ్లిక్ సెక్టార్లను జాతీయ బ్యాంకులను జాతీయకరణం చేసి రైల్వే వ్యవస్థను మెరుగుపరిస్తే ఈ రోజు ఆచార్య గారు ఒక నిమిషం, ఆచార్య గారు 1 by 1 మొత్తం మాట్లాడండి.